ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మెగా స్నాతకోత్సవం నిర్వహించారు. రాజేంద్రనగర్ వర్సిటీ గ్రౌండ్లో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అధ్యక్షతన మెగా స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ మెగా స్నాతకోత్సవంలో 2135 మంది అండర్ గ్రాడ్యుయేట్స్ కు 480 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 129 మందికి పీహెచ్డీ పట్టాలు అందజేశారు. 6 పీహెచ్డీ అభ్యర్థులకు 26 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 64 మంది అండర్ గ్రాడ్యుయేట్స్ కు బంగారు పతకాలు అందజేశారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ ప్రభు పింగళికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. తొలుత వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తన స్నాతకోత్సవ నివేదికను సమర్పించారు. పంటల వైవిధ్యీకరణకు తోడ్పడేలా వ్యవసాయ విధానాలు రూపొందించాలన్నారు వ్యవసాయ రంగ నిపుణులు ప్రభు పింగళి. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పౌష్టికాహార భద్రత అందించేలా ప్రణాళికలు ఉండాలన్నారు. నేను డిప్లొమా ఇన్ అగ్రి ఇంజనీరింగ్ పీజీటీఎస్లో కంప్లీట్ చేశాను. దాంతోపాటు బీటెక్ అగ్రి ఇంజనీరింగ్ కూడా ఇక్కడ చేశాను. అండ్ ప్రజెంట్ ఎంటెక్ ఐటీ బాంబేలో జిఎన్ఓమెటిక్ కోర్స్ చేస్తున్నాను. నాకు 7 మెడల్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన నన్ను ప్రోత్సహించిన మా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు నూతన పరిశోధనల వైపు ఫోకస్ చేయాలని సూచించారు ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్. ఓయూ డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్ప్లోరింగ్ డ్రోసోఫిలా ఏ వర్క్షాప్ ఆన్ మోడల్ ఆర్గనిజం కార్యక్రమాన్ని ప్రారంభించారు వీసీ. డ్రోసోఫిలా వల్ల వచ్చే రోగాలు, చికిత్స పద్ధతులపై వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డ్రోసోఫిలా అంశంపై రీసెర్చ్ చేసేందుకు దేశంలో లాబొరేటరీలు తక్కువగా ఉన్నాయన్నారు. ఉస్మానియా వర్సిటీ ఇందుకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తోందని తెలిపారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వీసీ. డ్రోసోఫిలా అనే టాపిక్ పైన వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ టాపిక్ ఏంటంటే ముఖ్యంగా ఈ డిసీజెస్ యొక్క రీజన్స్ను ఐడెంటిఫై చేయడంతో పాటు ట్రీట్మెంట్ మెథడ్స్ కూడా సజెస్ట్ చేస్తుంది. ఇది ఇండియాలో కొంచెం తక్కువగా ఉన్నది. దీనిపైన రీసెర్చ్ కావచ్చు, ల్యాబొరేటరీస్ కావచ్చు. ఉస్మానియా సిటీ ఈజ్ ఫోర్ ఫ్రంట్ ఇన్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. అండ్ ఎట్ ది సేమ్ టైం మేము ల్యాబొరేటరీస్ అంటే దీనిపైన ఏదైతే అవసరమో ల్యాబొరేటరీస్, ఆ ల్యాబొరేటరీస్ సపోర్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేస్తామని కూడా మేము చెప్పాము. అట్లాగే యూనివర్సిటీలో ఈ మంచి రీసెర్చ్ జరగాలి. దీంట్లో ఈ పర్టికులర్ ఏరియాలో ఏదైతే అంటే గ్యాప్స్ ఉన్నాయో ఈ గ్యాప్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి మా స్టూడెంట్స్ను అంటే ప్రాపర్గా అంటే రీసెర్చ్లో వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ముందు సొసైటికల్ డిసీజెస్ రకరకాలుగా అంటే రీజన్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ కూడా మేము కనుక్కుంటామని చెప్పేసి మేము ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అట్లాగే జెనెటిక్స్ డిపార్ట్మెంట్లో ఈ మధ్య కాలంలో చాలా వర్క్షాప్స్, కాన్ఫరెన్సెస్, సెమినార్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలోనే ఒక పండగ వాతావరణం. ఎక్కడ చూసినా కాన్ఫరెన్సెస్, సెమినార్స్, వర్క్షాప్స్ అనేది కంటిన్యూస్గా జరగడం చాలా ఒక శుభ సూచకం. డ్రోసోఫిలాలో ఉన్న జీన్స్ 70% ఆఫ్ జీన్స్ హ్యూమన్లో కూడా, మనుషులలో కూడా ఉంటాయి. సో అది ఈజీగా చేయడానికి, ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది మోడల్ ఆర్గానిజం అని అంటున్నాము. సో మనుషులలో ఏవైనా డిజీజెస్ వస్తే, న్యూరలాజికల్ డిజీజెస్, క్యాన్సర్స్ ఎక్సెట్రా, సో దానికి పరిశోధనకి ఈ మోడల్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తాము. సో చాలా మోడల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ డ్రోసోఫిలా. సో ఈ డ్రోసోఫిలా మీద మన ఇక్కడ రీసెర్చ్ వర్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ ఎస్టాబ్లిష్ కాకముందు నుంచి స్టార్ట్ అయింది. ది ఫౌండర్ మెంబర్ ఇస్ ఓఎస్ రెడ్డి గారు. సో అప్పటి నుంచి డ్రోసోఫిలా జెనెటిక్స్ ఇక్కడ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంది. సో ఇది మోడల్ ఆర్గానిజం లాగా ఇంకా పైకి తీసుకురావడానికి ఈ వర్క్షాప్ని కండక్ట్ చేస్తున్నాము. సో మెనీ స్టూడెంట్స్కి అవేర్నెస్ కలిగించడానికి, సో దట్ వాళ్ళు ఫ్యూచర్లో దీని గురించి ఆలోచించి ఇంకా దీనిలో పరిశోధన చేయాలనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ కండక్ట్ చేయబడింది.
పారిశ్రామిక భాషగా తెలుగు అభివృద్ధి చెందాలన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం. ఇంగ్లీష్ భాష వచ్చాక తెలుగులో శాస్త్ర సాంకేతిక పుస్తకాలు రావడం కూడా ఆగిపోయిందన్నారు. పదాల సృష్టి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్ కాలేజీలో తెలుగు శాఖ నిర్వహించిన 2వ తెలుగు సాహిత్య మహాసభల్లో పాల్గొన్నారు దేశపతి శ్రీనివాస్, ఓయూ వీసీ కుమార్, ప్రొఫెసర్ కాసిం. హిస్టరీ, సోషల్ సైన్స్ కాంగ్రెస్ తరహాలో తెలుగు సాహిత్యంపై లిటరరీ కాంగ్రెస్ నిర్వహించడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. ఈ మహాసభల్లో వివిధ దేవస్థానాలు, నదుల నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు సాహిత్యానికి సంబంధించి లిటరరీ కాంగ్రెస్ జరగడం అనేది చాలా నవీనమైన, చాలా ఆహ్వానించదగినటువంటి, అవసరమైనటువంటి ఒక కార్యక్రమం. దీన్ని చేపట్టినటువంటి ఈ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాసిం గారు, తర్వాత ఈ తెలుగు శాఖకి నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. సాహిత్యం అనేది ఒక జాతి అస్తిత్వం, సంస్కృతి, భావోద్వేగాల యొక్క ప్రతిఫలనం. ఏ యుగాల్లో మనిషి ఎట్లా తన భావోద్వేగాలు వ్యక్తీకరించుకున్నాడు, ఏ కళాత్మకమైనటువంటి విధానాలను అవలంబించాడు, ఇవన్నీ కూడా సాహిత్యంలో నిండి ఉంటాయి. కనుక ఏంటంటే సాహిత్యాన్ని పరిశోధించడం ద్వారా జీవితాన్ని మరింత సారవంతం చేసుకోవచ్చు. భాష కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు భాష వ్యావసాయిక భాషగానే ఉండిపోయింది తప్ప పారిశ్రామిక భాషగా అది ఏ స్థాయిలో ఎదగాలో ఆ స్థాయికి ఎదగలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తెలుగు లిటరరీ కాంగ్రెస్ నిర్వహిస్తున్నది. 2024లో తెలుగు లిటరరీ కాంగ్రెస్ ప్రారంభమైంది ఓయూ వేదికగా. హిస్టరీ కాంగ్రెస్ ఉన్నట్లుగా, సైన్స్ కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుగు లిటరరీ కాంగ్రెస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించి ఇవాళ 2వ తెలుగు లిటరరీ కాంగ్రెస్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఈ సభలు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వాళ్ళని, తెలుగు రాసే వాళ్ళని, సృజనాత్మక రచయితలని ఒక వేదికలాగా మార్చడానికి ఈ సంస్థని ప్రారంభించాం. కనుక ఇవాళ తెలుగు భాషలో ఉన్న సౌందర్యం లేదా తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్పతనం ఇది ప్రపంచమంతా ఎల్లడలా విస్తరించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ 2nd తెలుగు గ్లోబల్ కాన్ఫరెన్స్ లాగా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకున్నారు. అందులో భాగంగా ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్కి నన్ను విశిష్ట అతిథిగా ఇన్వైట్ చేసిన వీసీ, అదేవిధంగా ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ మా కాసిం గారు చాలా గొప్పగా ఈవెంట్ చేశారు. అదేవిధంగా తెలుగు భాష సాహిత్యం గొప్పగా పరిడవిల్లాలని, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలని ఇవాళ ప్రపంచంలో చాలా దేశాల్లో తెలుగు సమాజం స్థిరపడ్డది. ఇవాళ యుఎన్లో ఉన్న 196 దేశాల్లో చూస్తే 100 దేశాల పైన తెలుగు వాళ్ళంతా వివిధ దేశాల్లో మైగ్రేషన్ కావడం, అది గత 10 సంవత్సరాల నుంచి ప్రతి ఇంట్లో ఒకరు, ఒక సన్నో డాక్టర్ ఇవాళ ప్రపంచంలో ఏదో ఒక దేశంలో విద్య రూపకం కానీ, ఉద్యోగ రూపకం కానీ, బిజినెస్ రూపకం కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ రూపకంగా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి చాలామంది అంటే తెలంగాణ సమాజం కూడా మైగ్రేషన్ జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో ఆక్రమణలను గుర్తించి వాటిని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. నార్సింగిలో సర్కిల్లోని పార్క్ స్థలం ప్రైవేటు వ్యక్తి కబ్జా చేసినట్టు గుర్తించి అందులోని నిర్మాణాలు కూల్చివేశారు. కోట్ల విలువైన పార్కును స్వాధీనం చేసుకున్నారు హైడ్రా అధికారులు. రెవెన్యూ అధికారులు భారీ పోలీస్ భద్రత మధ్య ఈ కూల్చివేతలు కొనసాగాయి. నిన్నటి కూడా 100 కోట్ల విలువైన పార్కును స్వాధీనం చేసుకున్నారు హైడ్రా అధికారులు. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ పేదలకు ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందిస్తోంది. కార్పొరేటివ్ హాస్పిటళ్లకే సొంతం అనుకునే రోబోటిక్ సర్జరీలను సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తోంది. రోబోటిక్ సర్జరీలు ప్రారంభించిన 30 నెలల్లో
250కి పైగా సర్జరీలను ఉచితంగా నిర్వహించింది. ప్రైవేటు హాస్పిటల్లో ఈ సర్జరీకి 5 లక్షలకు పైగా ఉంటుందన్నారు నిపుణులు. రోబోటిక్ సర్జరీలతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండవని, పేషెంట్ తొందరగా కోలుకుంటారని చెప్పారు. ఇక ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీలపై సర్జికల్ ఆంకాలజీ హెచ్ఓడి డాక్టర్ రమేష్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే మనకు గుర్తొచ్చేది ఎంఎన్జే హాస్పిటలే. పెద్ద ఇన్స్టిట్యూషన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలాంటి క్యాన్సర్కి అయినా కూడా ఆ రోగులు వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొద్ది సంవత్సరాలుగా రోబోటిక్ సర్జరీలు కూడా ఇక్కడ చేస్తున్నారు. అంటే బయట ప్రైవేట్కి వెళ్తే ఎక్కువ కాస్ట్ అయ్యేటువంటి ఆ ట్రీట్మెంట్ని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కింద. అసలు ఈ రోబోటిక్ సర్జరీల వల్ల పేషెంట్కి ఉండేటువంటి బెనిఫిట్ ఏంది, అది ఏ టైంలో చేస్తారు, ఏ క్యాన్సర్స్కి ఆ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, ఈ అంశాలకు సంబంధించి మనం సర్జికల్ ఆంకాలజీ హెచ్ఓడి డాక్టర్ రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తాం. సార్, ముందుగా రోబోటిక్ సర్జరీలు అనేవి ఎప్పుడు దేనికోసం ఉపయోగిస్తాం? క్యాన్సర్కి ట్రీట్మెంట్ మూడు పద్ధతులుగా చేస్తాము: సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అత్యంత ముఖ్యమైనది సర్జరీ. సర్జరీ అనేది వ్యాధి నయం చేయగలిగిన పరిస్థితుల్లో సర్జరీని ఎక్కువగా వాడుతుంటాం. మనం ట్రెడిషనల్గా చేసే సర్జరీలో పెద్దగా కత్తి ఘాటు పెట్టి మనం చేతుల లోపల పెట్టి ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కొత్తగా వచ్చిన పద్ధతులు లాప్రోస్కోపీ, రోబో. దీంట్లో పెద్ద ఘాటు లేకుండా 1 సెంటీమీటర్ అంటే చిన్న ఇన్సిషన్తో 3-4 ఘాట్లు పెట్టి దాని ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ని లోపల పెడతాం. ఈ సన్నగా పొడుగ్గా ఉండే ఇన్స్ట్రుమెంట్స్ కడుపు లోపల పెట్టి ఒక టెలిస్కోప్ని కడుపులోకి పంపిస్తాం. దీని ద్వారా కడుపులోని పరిస్థితిని గ్రహించి మనం ఈ సన్నటి పుల్లల లాంటి ఇన్స్ట్రుమెంట్స్తో మనం ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల పేషెంట్కి లాభం ఏంటంటే చాలా చిన్న ఘాటు ఉండటం వల్ల పేషెంట్కి నొప్పి అనేది ఉండదు. ఇవాళ ఆపరేషన్ చేస్తే ట్రెడిషనల్ పద్ధతిలో ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్ కనీసం 3-4 రోజులు బెడ్ మీదే ఉంటాడు. ఆహారం తీసుకోవడం కూడా డిలే అవుతుంది. కనీసం 7 రోజుల వరకు ఆహారం నోటి ద్వారా ఇవ్వం. రోబో పద్ధతిలో కానీ లాప్రోస్కోపీ పద్ధతిలో కానీ ఆపరేషన్ చేసినప్పుడు ఘాటు చాలా చిన్నగా ఉండటం వల్ల పేషెంట్ సాయంత్రం కల్లా కొన్ని గంటల్లోనే మంచంలో కూర్చోవటం, మర్నాడు పొద్దున కల్లా నుంచోవటం, నడవటం లాంటివి జరుగుతుంది. నడవటం మొదలెట్టంగానే పేగులు కదలటం చాలా తేలిగ్గా జరుగుతుంది. పేగులు కదలటం వల్ల పేషెంట్కి ట్రెడిషనల్గా ఆపరేషన్ తర్వాత పేషెంట్ కంప్లైంట్ చేసేది నొప్పే కాకుండా వికారంగా ఉండటం, అన్నం సహించకపోవటం, మోషన్ వెళ్ళటం జరగకపోవటం వల్ల పేషెంట్ ఇబ్బందిగా ఉంటాడు. ఈ కొత్త పద్ధతిలో ఆపరేషన్ చేసినప్పుడు పేగులు వెంటనే కదులుతాయి కాబట్టి పేషెంట్కి వామిటింగ్ అవటం కానీ, కడుపు నొప్పి కానీ, వికారం కానీ ఉండకపోవటం వల్ల వెంటనే ఆహారం ఇవ్వడం జరుగుతుంది. కామన్గా లాప్రోస్కోపీ పద్ధతి కానీ రోబో పద్ధతిలో కానీ ఆపరేషన్ చేసినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 24 గంటల లోపల పేషెంట్కి లిక్విడ్ డైట్, వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 24 గంటల తర్వాత సాఫ్ట్ డైట్, ఇడ్లీ, ఉప్మా లాంటి తేలిగ్గా అరిగే ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ఇందువల్ల పేషెంట్స్కి లాప్రోస్కోపీ పద్ధతి కానీ రోబో పద్ధతిగా ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళు ఇష్టపడతారు. పేషెంట్కి కూడా తొందరగా రికవరీ అవ్వటం వల్ల తొందరగా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఎంఎన్జే హాస్పిటల్లో ఈ మీరు అన్నటువంటి లాప్రోస్కోపిక్ కానీ లేదంటే రోబోటిక్ కానీ ఎప్పటి నుంచి చేస్తున్నామండి? ఇప్పటి వరకు ఎన్ని సర్జరీస్ మనం చేసి ఉంటాం? ఈ హాస్పిటల్ మీకు తెలిసిందే 1950లో స్టార్ట్ అయిన హాస్పిటల్. ట్రెడిషనల్ పద్ధతిలో గత హాస్పిటల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం సర్జరీ చేయడం జరుగుతుంది. లాప్రోస్కోపీ పద్ధతిని 2010లో ఇంట్రడ్యూస్ చేసాం. అప్పటి నుంచి ప్రతి పేషెంట్కి లాప్రోస్కోపీ పద్ధతిలో అవకాశం ఉంటే చేయడం జరుగుతుంది. ఇప్పుడే కనీసం ఒక 5,000-10,000 మందిని లాప్రోస్కోపీ పద్ధతిలో మనం ఆపరేషన్ చేస్తుంటాం. రోబోని మనం రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒక 2.5 years ముందర రోబో ఇంట్రడక్షన్ అయింది. ఈ రోబో పద్ధతిలో కొంతమంది డాక్టర్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ రోబో పద్ధతి ద్వారా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనము 250 పేషెంట్స్ దాకా మనం ఆపరేషన్ చేసాం. ఎవరికి రోబో పద్ధతి వాడతాం, ఎవరికి లాప్రోస్కోపీ పద్ధతి వాడతాం, దానికి కొన్ని పర్టికులర్స్, క్రైటీరియా ఉంటాయి. ప్రతి పేషెంట్కి దీన్ని వాడే అవకాశం ఉండదు. ఈ పద్ధతిలో లాప్రోస్కోపీ కావచ్చు, రోబో పద్ధతిలో కావచ్చు, పేషెంట్ని ఆపరేషన్ కోసం పడుకోబెట్టే విధానంలో మార్పు ఉంటుంది. కాబట్టి కొంతమంది పేషెంట్స్కి ఈ పద్ధతిలో చేయడానికి అవకాశం ఉండదు. వాళ్ళకి అనస్థీసియా పరంగా ఇబ్బందులు రావచ్చు. సో ప్లస్ రోబో అనేది చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్, దానికి వాడే పరికరాలు కూడా చాలా కాస్ట్లీ. అందుకని మేము చాలా సెలెక్టివ్గా ఎవరికి రోబో పద్ధతి వాడటం వల్ల మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుందో అలా సెలెక్టెడ్ పేషెంట్స్కే వాడటం జరుగుతుంది. మీరు గ్రహించుంటారు, ఎంఎన్జేలో ప్రతి నెల 250 నుంచి 300 మందికి ఆపరేషన్ చేస్తూ ఉంటాం. కానీ నెలకి ఒక 15-20 మంది మనకి రోబో చేస్తాం. సో సెలెక్టెడ్ పేషెంట్స్కే ఈ పద్ధతిని వాడతాం. కరెంట్గా మా ఎక్స్పీరియన్స్ ద్వారా మేము గ్రహించింది ఏంటంటే రోబో పద్ధతిని పెల్విస్ అంటే కడుపులోని లోవర్ భాగంలో ఉండే అవయవాలకు సంబంధించిన క్యాన్సర్లకి
రోబో బాగా పనికొస్తుంది. అక్కడ స్పేస్ ఎక్కువ లేకపోతే చేతుల ద్వారా చేయటానికి ఇబ్బంది ఉన్నప్పుడు నరాలకి రక్తనాళాలకి చాలా దగ్గరగా క్యాన్సర్ ఉంటే రోబో పద్ధతి వలన చాలా లాభం ఉంటుంది. సో ఎంఎన్జేలో ఈ 250 మంది పేషెంట్స్లో చాలా వరకు స్త్రీలకు సంబంధించిన క్యాన్సర్లు అంటే గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్లో విరివిగా దాన్ని వాడటం జరిగింది. ఈ పద్ధతి ద్వారా మేము ఆ పక్కనే ఉన్న మూత్రపిండానికి సంబంధించిన నరాలు వెళ్తుంటే దాని నుంచి జాగ్రత్తగా నరాలని సేవ్ చేసి ఆపరేషన్ చేసేటానికి రోబో వలన చాలా బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇదే పేషెంట్ ప్రైవేట్కి వెళ్ళి ఈ రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలంటే కనుక ఆయనకి ఎంత ఖర్చు అవుతుందండి? ఈ మన దగ్గర రావడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది? మీకు తెలిసిన ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కంప్లీట్లీ గవర్నమెంట్ హాస్పిటల్. ప్రతి పేషెంట్కి కంప్లీట్గా మనం ట్రీట్మెంట్ ఫ్రీ ఇస్తాం. అది రోబో కావచ్చు, ల్యాప్రోస్కోపీ కావచ్చు, ఏ పద్ధతి అయినా, ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, అన్ని రకాల ట్రీట్మెంట్ కంప్లీట్గా ఫ్రీ జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు రోబోకి సంబంధించిన సర్జరీస్ బయట 4 నుంచి 5 లక్షల దగ్గర స్టార్ట్ అవుతుంది. సర్జరీ యొక్క కాంప్లికేషన్ బట్టి, టైప్ ఆఫ్ సర్జరీ బట్టి అది 10 నుంచి 12 లక్షల దాకా వెళ్తుంది. కానీ ఇప్పుడు మనం చేసిన ఈ 250 రోబో సర్జరీస్ పేషెంట్కి ₹1 కూడా ఖర్చు లేకుండా కంప్లీట్గా ఫ్రీగా చేస్తున్నాం. సో అందువలన పబ్లిక్ గ్రహించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ బాగుండదు అనుకోవడం పెద్ద తప్పు. ఏ విధంగానూ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో జరిగే సర్జరీస్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, బయట కార్పొరేట్ హాస్పిటల్కి ఏ విధంగానూ తగ్గవు. నేను ఒప్పుకుంటాను, ఇక్కడ పేషెంట్స్ నెంబర్ ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా వెయిటింగ్ ఉండొచ్చు, పేషెంట్స్కి టైం పడుతుంది అనిపించవచ్చు. కానీ ట్రీట్మెంట్ పరంగా, ఎక్విప్మెంట్ పరంగా ఎంఎన్జే ఏ విధంగానూ ప్రైవేట్ హాస్పిటల్స్కి తగ్గదు. సక్సెస్ రేట్ ఉంది కాబట్టి రోబోటిక్లో దీన్ని ఏమన్నా ఎక్స్పాన్షన్ చేసేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందండి? ఇప్పుడు మన దగ్గర ఎన్ని రోబోలు ఉన్నాయి అట్లాంటివి? రోబో ఒకటే ఉన్నది. కాకపోతే మన దగ్గర ఉన్న రోబో వేరే రోబోలతో కంపేర్ చేస్తే డ్యూయల్ కన్సోల్ అంటాం. అంటే ఇక్కడ సర్జన్ ఒకళ్ళు కూర్చుంటే అటు పక్కన ట్రైనింగ్ సర్జన్ కూర్చోబెడతాం. ఎందుకంటే మనది టీచింగ్ హాస్పిటల్. సో ఇక్కడ సర్జరీస్ చేయటమే కాకుండా ఫ్యూచర్ సర్జన్స్ని మనం తయారు చేస్తాం. అందువల్ల సెకండ్ కన్సోల్లో మా జూనియర్ డాక్టర్స్ అక్కడ కూర్చుంటారు. నేను సర్జరీ చేస్తున్నప్పుడు మేము చేస్తున్న స్టెప్స్ గ్రహించడం, కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ చేతి కూడా 1 or 2 స్టెప్స్ చేయించడం, దాని ద్వారా ఫ్యూచర్ సర్జన్స్ని ట్రైనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెంబర్స్ పెంచడానికి నేను చెప్పినట్టు మనకి కెపాసిటీ ఉంది. కానీ కరెక్ట్ పేషెంట్కి బెనిఫిట్ ఉంటుంది. మనం ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు దానికి తగ్గ రిటర్న్ ఉంటుందా లేదా అన్నది చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ సెలెక్టెడ్ పేషెంట్స్కి మనం ఆపరేట్ చేస్తాం. ఇది చూసినాం కదండి, రోబోటిక్ సర్జరీని 2.5 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాము. ల్యాప్రోస్కోపిక్ అయితే వేల సంఖ్యలో చేశాము. ఈ రోబోటిక్ విధానం వల్ల రోగి తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. సర్జరీ తర్వాత వెంటనే వాళ్ళకి కీమో కానీ ఇతర ఏదైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే వెంటనే అక్కడికి వాళ్ళు షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రోబోటిక్ వల్ల రికవరీ రేట్ కూడా తొందరగా ఉంటుంది. కాబట్టి ఈ విధానంలో సెలెక్టివ్ పేషెంట్స్ ఎవరికైతే ఇది అవసరం వాళ్ళకి చేస్తున్నామని చెప్పి డాక్టర్ రమేష్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకుంది స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం. దాదాపు 2,50,000 విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఢిల్లీ సమీపంలోని నోయిడా నుంచి తెలంగాణకు అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి ఒక కారుతో పాటు 84 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో కాపు కాచి ఎస్టీఎఫ్ బి టీమ్ ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. కారులో మద్యం తరలిస్తున్న డ్రైవర్ ఆదిత్య ప్రసాద్ను అరెస్టు చేశారు. నోయిడా నుంచి లిక్కర్ తెప్పించిన ఉప్పల్కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. మద్యం కొనుగోలు డబ్బులు గోపాల్ రెడ్డికే చెల్లించినట్టు విచారణలో తేలింది. ఈ కేసులో 3 కేసు నమోదు చేశారు. 2 నిందితులను అరెస్టు చేశారు. ప్రసాద్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. 3 కేసులు ఫైల్ చేశారు. మద్యం బాటిళ్లు, ఒక కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వస్తువులను ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలోనూ గోపాల్ రెడ్డి అక్రమంగా లిక్కర్ సరఫరా చేసినట్లు గుర్తించారు అధికారులు. నల్గొండకు 2 సార్లు 30 కార్టన్ల చొప్పున మద్యం సరఫరా చేశారని గుర్తించారు.
సికింద్రాబాద్ జోన్లో నమోదైన అటెన్షన్ డైవర్షన్ కేసులో 3 నిందితులను అరెస్టు చేశారు వారసిగూడ పోలీసులు. పూజల పేరుతో ఓ వృద్ధుడిని మోసం చేసిన 3 కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన ఈ నెల 5వ తేదీన లలితానగర్ జామా ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా జరిగింది. ఈ నెల 5వ తేదీన మంచినీళ్లు ఇవ్వమని 62 ఏళ్ల వ్యక్తి వద్దకు వెళ్లారు 3 యువకులు. బాధితుడిని పూజల పేరుతో మాటల్లో దింపి అతడి వద్ద నుంచి గోల్డ్ రింగ్ తీసుకున్నారు. ఆ ఉంగరాన్ని మింగేసి సమీపంలో అప్పటికే సిద్ధంగా ఉన్న ఆటోలో పారిపోయారు 3. వెంటనే బాధితుడు తేరుకొని వారసిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, ఇన్ఫార్మర్ల సహాయంతో ఈ కేసును ఛేదించారు. ముగ్గురు నిందితులు మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. 23 ఏళ్ల సుభాష్ నాథ్, 21 ఏళ్ల కరణ్ నాథ్, 23 ఏళ్ల సోహన్ నాథ్ను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 5 గ్రాముల గోల్డ్ రింగును స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిందితులు ఉపాధి కోసం హైదరాబాద్కు వలస వచ్చి పహాడీ షరీఫ్లో నివాసం ఉంటున్నారు. ఈ 3 ప్లాన్ ప్రకారం ఆధ్యాత్మిక పూజల పేరుతో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు పోలీసులు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు షాద్నగర్ డీసీపీ శిరీష. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూట్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఎన్నికల సిబ్బంది తమ వాహనాలను ఐబీ గెస్ట్ హౌస్ వద్దే నిలపాలని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన వాహనాలను మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. భారీ బందోబస్తు మధ్య ఎన్నికల సామాగ్రి తరలిస్తామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనే సంకల్పంతో కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ స్థాపించారు చింతల సంపత్. రక్తదాతలను, బాధితులను ఒకే వేదికపైకి తెచ్చేలా సరికొత్త వెబ్ అప్లికేషన్ రూపొందించారు. రక్తం అవసరమైనప్పుడు దాతలు సెకండ్ల వ్యవధిలో అందుబాటులోకి వచ్చేలా అత్యాధునిక సాంకేతికతతో వెబ్ అప్లికేషన్ రూపొందించామన్నారు సంపత్. ఇంతకు ఏంటి వెబ్ అప్లికేషన్, ఎలా పనిచేస్తోంది? మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్కి సంబంధించి వెబ్ అప్లికేషన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఏ విధంగా సైన్ ఇన్ అవ్వాలి, అదేవిధంగా డోనార్కి సంబంధించి ప్రైవసీ కావచ్చు, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. మరి సైబర్ సెక్యూరిటీ పరంగా ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. మరి సంపద గారితో మరిన్ని విషయాలు కూడా మాట్లాడదాం. చెప్పండి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ అనేది ఎక్కువైపోయింది. ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా కూడా చాలా వరకు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఇట్లాంటి తరుణంలో ఇది ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుందండి? జనరల్గా మనం ఇప్పుడు డోనర్ మన వెబ్ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డోనర్ డీటెయిల్స్ మన బ్యాక్ ఎండ్ టీంలోనే యాజ్ ఏ రిజిస్టర్గా మనకు అవైలబుల్ ఉంటారు. సో డోనర్ డీటెయిల్స్ ఎక్కడ కూడా మనం ఓపెన్గా డిస్ప్లే చేయట్లేదు. వన్స్ పేషెంట్ రిక్వెస్ట్ అప్రూవల్ అయిపోయిన తర్వాత మాత్రమే డోనర్ డీటెయిల్స్, వన్స్ డోనర్ అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే డోనర్ డీటెయిల్స్ పేషెంట్ అటెండెంట్కి షేర్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా మనం అక్కడే అరికట్టేసామన్నమాట. సో ఇది మనం మెయిన్లీ తీసుకొచ్చిన కాన్సెప్ట్ అనమాట. ముందైతే మనకు బ్లడ్ ఫర్ ఫౌండేషన్కి సంబంధించి సో ముందు నుంచి అంటే 20 years నుంచి ఉందని చెప్తూ ఉన్నారు కదా. సో ఆ సమయం నుంచి ఏ విధంగా వర్క్స్ చేస్తూ ఉండే, ఏ విధంగా సేవ చేస్తూ ఉండే అండి, ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండే? జనరల్గా మేము ఎప్పుడైతే ఈ డోనర్స్ని అరేంజ్ చేయడము స్టార్ట్ చేసామో అప్పటికి జనరల్గా ఏదైనా రిక్వెస్ట్ వచ్చినప్పుడు, లేదు అంటే ఏదైనా అకేషనల్లీ బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్స్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ అన్అఫీషియల్గా ఇప్పుడు చాలామంది ఉన్నారండి. అట్లా చూస్తే మనము దాదాపు ఒక 20,000+ మెంబర్స్ ఉన్నారు మనకి. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా
ఏదైనా రిక్వెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి డోనర్స్ని అరేంజ్ చేయడం కానీ అలా మేము చేస్తూ ఉన్నాం. గ్రూప్స్లలో పోస్ట్ చేయడం కానీ, అది ఒక పర్టికులర్ ఒక పర్సన్ అనేది టైం తీసుకోవడము, గ్రూప్స్లలో పోస్ట్ చేయడము, లేదు అంటే ఫ్రెండ్స్కి కాల్ చేయడము, రిలేటివ్స్కి కాల్ చేయడము, ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇప్పటికీ ఇప్పుడు మేము ఒక్కరమే కాదండి, జనరల్గా బ్లడ్ రిక్వెస్ట్ ఎక్కడ వచ్చినా కానివ్వండి ఇదే ప్రాసెస్ జరుగుతుంది. సో దానివల్ల ఒక పర్సన్ అనేది అక్కడ టైం కేటాయించాల్సి వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత టైం ఎవరికి ఉందండి. సో అది మేము దృష్టిలో పెట్టేసుకొని అలా కూడా టైం ఒక పర్సన్కి ఇబ్బంది పెట్టకుండా మేము రిస్క్ తీసేసుకొని వెబ్ అప్లికేషన్ అనేది డిజైన్ చేసినాము. సో దీనిలో డోనర్గా రిజిస్టర్ అవుతారు, ఎట్ ద సేమ్ టైం పేషెంట్కి కూడా బెనిఫిట్ ఉంటుందండి. సో ఈ వెబ్ అప్లికేషన్ దాదాపు మనకు స్టార్ట్ చేయడానికి కావచ్చు ఎంత టైం టేకెన్ తీసుకుందండి, ప్రాసెస్ కావచ్చు ఎట్లా ఉండే, దీని మీద ఎన్ని రోజులు వర్క్ చేశారు? వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయడానికి నేను దాదాపు నా ఆలోచనలు తీసుకురావడానికి దాదాపు ఆల్మోస్ట్ 5 years పట్టింది. ఇది ఇలా ఉండాలి అని చెప్పేసి నేను పర్సనల్గా డిజైన్ చేసుకున్నాను. దాని తర్వాత డెవలపర్స్ తోటి డిస్కస్ చేసిన తర్వాత చాలా మీటింగ్స్ జరిగాయి మాకు. అన్న ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా పిల్లలు చాలా సపోర్ట్ చేశారు నాకు. సో స్టెప్ బై స్టెప్ నేను అనుకున్న ఆలోచన నుండి ఇంకా 10 ఆలోచనలు తోడై ఈ రూపకంగా వచ్చిందండి ఇది. సో ఇంకా జనాల్లోకి ముందుకు వెళ్ళాలంటే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు, దాంతోపాటు ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, ఇంకేమన్నా దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారా, ఏ విధంగా ఉంది? కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ వెబ్ అప్లికేషన్ అనేది ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ అండి. సో దీనివల్ల ఇది డోనర్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డాష్ బోర్డు తనకి ఇస్తున్నాం మనం. ఆ డాష్ బోర్డ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని మేము వీడియోస్ తీసామండి. ఎట్ ద సేమ్ టైం పేషెంట్ అటెండెంట్ పేషెంట్ డీటెయిల్స్, బ్లడ్ రిక్వెస్ట్ డీటెయిల్స్ ఎలా పోస్ట్ చేయాలి అని ఒక గైడ్లైన్స్ వీడియో కూడా మేము వెబ్సైట్లో అప్లోడ్ చేసామండి. అది చూస్తే మీకు ఈజీ అవుతుంది. జస్ట్ ఒక 2 minutes వీడియో అండి. బ్లడ్ డోనర్గా రిజిస్ట్రేషన్ అవ్వడం కానివ్వండి, బ్లడ్ రిక్వెస్ట్ పోస్ట్ చేయడం కానీ. మీరు రిక్వెస్ట్ పోస్ట్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ టీమ్ వితిన్ 10 to 15 minutesలో అప్రోచ్ చేసేస్తారు. చేసిన తర్వాత ఆల్మోస్ట్ డోనర్స్ రెస్పాండ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 15 minutes టైం పడుతుంది. సో వితిన్ 15 kilometers సరౌండింగ్లో ఉన్న డోనర్స్ రెస్పాండ్ అవడానికి ఒక ఆల్మోస్ట్ 30 to 45 minutes టైం పడుతుంది. ఈ 30 to 45 minutes టైంలో డోనర్ అనేది మీ ముందు ఉంటానండి. సో అంత ఫాస్ట్గా జరగడానికి మేము ఈ వెబ్ అప్లికేషన్ని డిజైన్ చేసాం. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా డెవలప్ ఏమైనా చేయాలి? ఇన్ ఫ్యూచర్లో ఇది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటెడ్ సిస్టమ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఎండ్ టీమ్ ప్రాసెస్ లేకుండా డోనర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావడం కానీ అండ్ బ్లడ్ రిక్వెస్ట్ ప్రాసెస్ కావడం కానివ్వండి ఆటోమేటికల్లీ అవ్వడానికి మేము అది చేస్తున్నామండి ప్రాజెక్ట్. ఓకే అండి, ఇక ప్రజల్లోకి వెళ్ళేందుకు ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వస్తూ ఉన్నారు అంటే చాలా వరకు ఇట్లాంటి వెబ్ అప్లికేషన్ ఉందని చెప్పేసి చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇట్లాంటిది ఉంది, మేము తీసుకొచ్చాము, దీని ద్వారా రిజిస్టర్ అయితే పర్టికులర్ టైంలో వాళ్ళకు బ్లడ్ అందుతుందని చెప్పడానికి కావచ్చు, ప్రజల్లోకి తీసుకురావడానికి కావచ్చు, ఎలా ముందుకు వెళ్తూ ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన మీడియా మిత్రుల ద్వారా పబ్లిక్లోకి వెళ్తున్నాము అండ్ తర్వాత సోషల్ మీడియా SSO చేస్తున్నామండి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తున్నాము అండ్ ఎట్ ద సేమ్ టైం కాలేజెస్లలో డోనర్ రిజిస్ట్రేషన్స్ క్యాంపెయిన్స్ చేస్తున్నాము. మేము మా టీం అందరము మా ఫ్రెండ్స్తో అందరు కలిసి. సో ఇలా మేము పబ్లిక్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాము. స్పెషల్గా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా ఎంత వీలైతే అంత పబ్లిక్లోకి వెళ్ళాలి అని చెప్పేసి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డొనేట్ చేసినా చేయకున్నా మీకున్న వాట్సాప్ గ్రూప్లలో ఈ లింక్ను కానీ ఈ డీటెయిల్స్ కానీ పోస్ట్ చేస్తే మీరు పర్సనల్గా లేదు అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒకరికి సేవ్ చేసిన వాళ్ళు అవుతారండి. సో చూస్తూ ఉన్నాం కదా, కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్కి సంబంధించి వ్యవస్థాపకులు సంపత్ గారు అయితే ఈ వెబ్ అప్లికేషన్తో ముందుకు వచ్చారని చెప్పుకోవచ్చు. చాలా వరకు తను లైఫ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కావచ్చు, తన సంబంధించిన వాళ్ళకు రక్తం సకాలంలో అందక కావచ్చు, ఇట్లాంటి ఎన్నో సిచ్యువేషన్ ఫేస్ చేసి సో అతను ఈ వెబ్ అప్లికేషన్ అయితే ముందుకు తీసుకొచ్చానని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కూడా ఎంతోమంది సకాలంలో బ్లడ్ అందక చనిపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనకు ఉన్నాయి. సో ఇట్లాంటి అవ్వకుండా ఈ బ్లడ్ అప్లికేషన్ ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో సైన్ ఇన్ వేసి సో ఎవరికైతే బ్లడ్ కావాలని ఉందో అదేవిధంగా ఎవరైతే రక్తదానం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్ యూజ్ చేయాలని అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెప్తున్న సంపత్ గారు చెప్తున్న విశేషాలు, అదేవిధంగా వెబ్ అప్లికేషన్కి సంబంధించిన విశేషాలు. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, V6 News, హైదరాబాద్. గరీబ్ నుంచి ధనవంతుల వరకు ఆశ్రయం ఇచ్చే నగరం హైదరాబాద్. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తక్కువ జీవన వ్యయం, ఎక్కువ ఉపాధి అవకాశాలతో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. అభివృద్ధి, జీవన సౌలభ్యం రెండు సమపాలల్లో ఉన్న అరుదైన నగరంగా హైదరాబాద్ నిలుస్తోంది. హైదరాబాద్ అంటే ఐటీ, ఫార్మా హబ్ మాత్రమే కాదు,
నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అందించే మహానగరం. ఇక్కడ గరీబ్ నుంచి ధనవంతుల వరకు అందరూ జీవించొచ్చు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాలతో పోలిస్తే ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది. దానికి మించి లివింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువే. భారత్లో ఐటీ హబ్ అంటే టక్కున గుర్తుకొచ్చేది మన భాగ్యనగరమే. ఇక్కడ వందల సంఖ్యలో ఐటీ సంస్థలు కొలువుదీరాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఫార్మా, ఏరోస్పేస్ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల జీసీసీలు హైదరాబాద్కి వస్తున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్, రియాల్టీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఉపాధి కోసం వివిధ మెట్రో సిటీలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్లు హైదరాబాద్ని వదిలి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. అవకాశం ఉన్న వాళ్లందరూ హైదరాబాద్లోనే సొంతిల్లు తీసుకుని ఇక్కడే స్థిరపడాలని అనుకుంటున్నారు. I came from Lucknow. So if you ask me how is Hyderabad, the food is amazing. Okay, the infrastructure is good. Is actually good. The houses compared to Delhi where I have lived, they are much better here, and also the transportation. It's really nice. Weather is also good. I mean, yeah, that is what it is. నార్త్ ఇండియా నుండి వచ్చి వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి ఒకసారి వచ్చాక వాళ్ళు జాబ్ విషయంలో వచ్చినా కూడా ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, క్లైమేట్ చాలా బాగుంటుంది, మీకు ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కానీ స్కూలింగ్ ఇవన్నీ చాలా బాగుంది. నార్మల్ తక్కువ అమౌంట్తో కూడా బతకగలుగుతున్నారు ఇక్కడ కంపేర్ టు అదర్ సిటీస్తో. ట్రావెలింగ్ కూడా, ట్రాఫిక్ కూడా మిగతా సిటీస్తో పోలిస్తే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ. లా అండ్ ఆర్డర్ పరంగా కూడా హైదరాబాద్కి మంచి పేరుంది. దేశంలోని ఇతర పెద్ద నగరాలతో పోలిస్తే భద్రత మెరుగ్గానే ఉంది. నైట్ లైఫ్ ఉన్న శాంతి భద్రతల విషయంలో అదుపు తప్పని నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో కాలుష్యం తక్కువగా ఉండడం, పీక్ అవర్స్ లో కాస్త ట్రాఫిక్ ఉన్నా త్వరగానే క్లియర్ కావడం మరో ప్రత్యేకత. దీనికి తోడు హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంది. సిటీలో ట్రాఫిక్ ని మరింత తగ్గించేందుకు కనెక్టివిటీ రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మిస్తోంది. ఇందుకోసం గత 2 ఏళ్లలోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. We are not just building infrastructure, we are building a future Hyderabad which will be sustainable, smart and people-centric. Government, industry and citizens will shape Hyderabad into a truly world-class city. All these things, what all that we are trying to invest in the city with huge amounts in respect to areas. ఇండియాలో సూపర్ సిటీ ఏదంటే హైదరాబాద్ అనేలా మారిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైని దాటేసిన నగరం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఆకాశాన్ని తాకే భవంతులు, అబ్బురపరిచే ఫ్లైఓవర్లు, ఐటీ రంగానికి కేర్ ఆఫ్ గా ఉన్న హైదరాబాద్ మోస్ట్ సేఫెస్ట్ సిటీగాను గుర్తింపు సాధించింది. దానికి మించి బెస్ట్ లివబుల్ సిటీగా కూడా గుర్తింపు పొందింది. ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ అద్దె ఇల్లు, ఆఫీస్ రెంట్లు. ఇతర మెట్రో నగరాల్లో ఆకాశాన్ని తాకుతున్న అద్దెలతో పోలిస్తే హైదరాబాద్లో ఇప్పటికీ సామాన్యుడికి అందుబాటులోనే ఉన్నాయని చెప్పొచ్చు. సొంత ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు కూడా ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పోలిస్తే తక్కువ ధరలకే ఇండ్లు లభిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ బతికే కెపాసిటీ హైదరాబాద్ అందరికి కలిగిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి క్లైమేట్ కంట్రోల్ అయినా సరే, గ్రోయింగ్ అయినా సరే, రోడ్ పరంగా అయినా సరే, బిల్డింగ్స్ ఉండే విధానము, ఎక్కడి నుంచి వచ్చినా సరే వాళ్ళు 15,000 నుంచి శాలరీ ఉన్నా ఇక్కడ వాళ్ళకి నీడ కల్పిస్తుంది హైదరాబాద్. అట్ ద సేమ్ టైం క్లైమేటిక్ conditions అయినా వాళ్ళు మన కంట్రోల్లో ఉంటుంది. దే కెన్ స్టే విత్ us. My education and everything was here itself. So I have seen Mumbai and other cities as well. Hyderabad is one of the fastest growing city I have seen so far. So if you look at any of the cities now in Mumbai, there is no real estate. Everything is, you will get plots and condos for a higher price and everything. Now in Hyderabad market, you will see a lot of locations are there where you will give premium apartments for a very good like price point and everything. Hyderabad has been livable city for a very long time. అండ్ ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్న ప్రభుత్వము, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్లస్ కాస్మోపాలిటన్ కల్చర్ అందరు మాట్లాడుకుంటారు. సో దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ మన సిటీకి ఉన్నది. సో దిస్ విల్ ఆల్వేస్ గ్రో. ఇట్ ఈస్ ఆల్వేస్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్. సిటీలో అభివృద్ధి ఉంది, అవకాశాలున్నాయి, అంతకు మించిన భద్రత ఉంది. అందుకే హైదరాబాద్ అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదు, లక్షల మంది ఆశలకు, కలలకు చిరునామాగా నిలుస్తోంది. ఇది అందరికీ అనువైన నగరంగా, మన భాగ్యనగరంగా ముందుకు సాగుతోంది. ఇంటర్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఇంటర్ బోర్డు. పరీక్షల టైంలో విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.
ప్రాక్టికల్ పరీక్షల్లో ఇష్టారాజ్యంగా మార్కులు వేసే కార్పొరేట్ ప్రైవేటు కాలేజీల ఆటలకు చెక్ పెడుతున్నారు. కాలేజీల ల్యాబ్స్లో ఏం జరుగుతుందో నేరుగా ఇంటర్ బోర్డు ఆఫీస్ నుంచే చూసేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ నెల 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్ బోర్డు ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఇంటర్ బోర్డు అధికారులు. గతేడాది సర్కార్ జూనియర్ కాలేజీలతో పాటు కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో కెమెరాలను మాత్రమే బోర్డుకు అనుసంధానించారు. ఈసారి అన్ని ప్రైవేట్ కాలేజీలను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. దీంతో పరీక్షల టైం ఎక్కడైనా మాస్ కాపీయింగ్ జరిగినా, నిబంధనలు ఉల్లంఘించినా క్షణాల్లో తెలుస్తుంది. ప్రాక్టికల్స్ ను పగడ్బందీగా నిర్వహించేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అధికారులు. ఈ నెల 2, 3, 4 తేదీల్లో జరిగిన ప్రాక్టికల్ పరీక్షల్లో పలు ఉల్లంఘనలు రికార్డైనట్లు బోర్డు స్పష్టం చేసింది. కొందరు ఎగ్జామినర్లు స్వయంగా విద్యార్థులకు ఆన్సర్ స్లిప్పులు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారని తెలిపారు. బాధ్యత గల ఎగ్జామినర్లు కావాలని పరీక్ష హాళ్లను ఖాళీగా వదిలి బయట మెటీరియల్ లోపలికి అనుమతించారని చెప్పారు. ఇక కొన్ని కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్న సమయంలోనే సీసీటీవీ కెమెరాలు ఆఫ్లైన్ లేదా బ్లింక్ అయ్యాయని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని నిర్ధారించారు అధికారులు. ఇతరులు పేపర్లు మూల్యాంకనం చేయడం, పరీక్ష ముగియక ముందే మార్కులు వేయడం వంటి అక్రమాలు వెలుగు చూశాయన్నారు. ఈ వ్యవహారంపై బోర్డు జీరో టాలరెన్స్ పాలసీని అమలు చేస్తోందన్నారు అధికారులు. మొత్తం మనకు ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 21 వరకు 4 స్పెల్స్లో జరుగుతాయి. ఇప్పుడు ఫస్ట్ స్పెల్లో మొత్తం కలిపి మనకు 968 సెంటర్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి సుమారు 5,000 మంది సిబ్బంది మనం అలాట్ చేసాం. ఈ మొత్తం స్టాఫ్ కూడా డే 1 రిపోర్ట్ చేశారు. సుమారు 97% మంది విద్యార్థులు ఈ పరీక్షలు అపేర్ అయ్యారు. వారి మార్క్స్ పోస్టింగ్ కూడా కంప్లీట్ అయ్యాయి. దీనికి సంబంధించి మనం ఏదైతే మనం కంట్రోల్ రూమ్ చూస్తున్నామో సుమారు 100 మంది స్టాఫ్తో కంటిన్యూస్ ఈ ప్రక్రియని మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మానిటర్ చేస్తున్నాం. పరీక్షల అంశంలో విద్యార్థులతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య. ఈ నెల 2 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయని, పలు పరీక్షా కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడ్డ 5 కాలేజీలు 35 మంది ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేశామన్నారు. కొన్ని సెంటర్స్లో మా నోటీసులోకి వచ్చింది ఏవైతే ఉన్నాయో స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎగ్జామినర్స్ అలర్ట్ ఉండకపోవడం కానీ ఈ నోటీస్ చేసాం. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎవరైతే ఉంటారో, స్టేట్ టీం ఎవరు ఉంటారో వారిని మనం ఆ ఫీల్డ్కి పంపించాం, అలర్ట్ చేసాం. ఎక్కడైతే తప్పులు జరిగాయో వారు మా నోటీస్లోకి వచ్చాయో ఇంకోసారి అది రిపీట్ కావద్దనే ఉద్దేశంతో, ప్రక్రియ సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఆ ఎగ్జామినర్స్ అందరినీ కూడా ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ నుంచి మనం పక్కకు తెప్పించాం. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షలకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఇంటర్ బోర్డు అధికారులు. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గాంధీ హాస్పిటల్లో గర్భిణీల కోసం ప్రత్యేక ఓపీ ప్రారంభించారు. ప్రతి శనివారం ప్రీ ఎక్లాంప్సియా సమస్య ఉన్నవారికి గాంధీ మాతా శిశు ఆసుపత్రిలో వివిధ విభాగాల డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. గర్భిణీల్లో తలెత్తే ఈ ప్రీ ఎక్లాంప్సియాను గుర్తించి ట్రీట్మెంట్ చేయకుంటే ప్రసవ సమయంలో ప్రాణాలకే ప్రమాదమన్నారు డాక్టర్లు. సూపరింటెండెంట్ డాక్టర్ వాణి చొరవతో స్పెషల్ క్లినిక్ను ప్రారంభించారు. గాంధీ హాస్పిటల్లోని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో గర్భిణీల కోసం స్పెషల్ ఓపీ ప్రారంభించారు. తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రతి శనివారం ఓపీ నిర్వహించే స్పెషల్ క్లినిక్ను సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ప్రారంభించారు. ఇందులో జనరల్ మెడిసిన్, కార్డియో, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆప్థమాలజీ విభాగాల డాక్టర్లు అందరూ ఒకే చోట అందుబాటులో ఉంటారు. గాంధీ ఎంసీహెచ్కు వచ్చే గర్భిణీల్లో ప్రీ ఎక్లాంప్సియా అనే సమస్య ఉన్నవారిని ఈ ఓపీకి తీసుకుంటారు. ఇదే సమస్యతో బాధపడుతూ వివిధ జిల్లాల నుంచి రిఫరల్ కింద వచ్చేవారిని ఇక్కడే ట్రీట్ చేస్తారు. ఈ సమస్యతో బాధపడుతూ వేరువేరుగా వైద్యం అందించే హాస్పిటల్స్ చాలానే ఉన్నా ప్రభుత్వ హాస్పిటల్లో మల్టీ డిసిప్లినరీ డాక్టర్స్తో ప్రత్యేకంగా క్లినిక్ నిర్వహించడం దేశంలోనే గాంధీ హాస్పిటల్ మొదటిదన్నారు డాక్టర్ శోభ. ఈ ప్రీ ఎక్లాంప్సియా క్లినిక్ ఈ మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్ ఎస్టాబ్లిష్ చేశాం. సో దట్ ఇక్కడ ఫిజిషియను, నెఫ్రాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అన్నీ కలిసి ఏ పేషెంట్కి ఏ ఆర్గన్ డిస్ఫంక్షన్ ఉన్నా మనం ముందే దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. సపోజ్ పేషెంట్ మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా మనము కాజ్ ఏంటో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసే, ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంటుంది. గర్భిణీల్లో ఒక్కసారిగా బరువు పెరగడం, హై బీపీ,
మూత్రంలో ప్రోటీన్ పోవడం, కడుపు నొప్పి, చూపు స్పష్టంగా లేకపోవడం, ముఖం చేతుల్లో వాపు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలుంటే వారిలో ప్రీ ఎక్లాంప్సియా సమస్య ఉంటుందన్నారు. ఈ లక్షణాలున్న వారిని ప్రత్యేకంగా గుర్తించి మొదటి వారం నుంచే సరైన ట్రీట్మెంట్ అందించాలని అన్నారు డాక్టర్లు. ప్రసవ సమయంలో ఫిట్స్ రావడం, ఇతర కారణాల వల్ల తల్లి పిల్లల ప్రాణాల మీదకు వస్తుందన్నారు. గత 10 ఏళ్లలో 280కి పైగా ఇలాంటి కేసులు వచ్చినట్టు చెప్పారు గాంధీ డాక్టర్లు. యూరిన్లో ప్రోటీన్ పోతుందా అనేది టెస్టింగ్ చేస్తాం. సో యూరిన్లో ప్రోటీన్ పోతుంది అని వస్తే మేము దానికి తగ్గట్టుగా ఫస్ట్ యాంటీ హైపర్టెన్సివ్ మెజర్స్ అంటే బీపీ కంట్రోల్ చేయడమే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో బీపీ కంట్రోల్ చేసుకుంటూ చూస్తాము. ఒకవేళ పాసిబుల్ అయితే అంటే బయాప్సీ చేయాల్సిన ఛాన్సెస్ వస్తే బయాప్సీ చేస్తాం. లేదు యూరిన్ ప్రోటీన్ అనేది వితిన్ లిమిట్స్ ఉంది అంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వాళ్ళని మానిటర్ చేసుకుంటూ చూస్తాము. ప్లస్ క్రియాటినిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటాము. దాని తగ్గట్టు కిడ్నీ ఫెయిల్యూర్ ఇంకా ఎక్కువ కాకుండా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. కొందరిలో 20 వారాల తర్వాత ప్రీ ఎక్లాంప్సియా సమస్య ఏర్పడుతోందన్నారు డాక్టర్లు. ఈ సమస్య గుర్తించిన వెంటనే గాంధీ హాస్పిటల్కి వస్తే ప్రత్యేకంగా ట్రీట్ చేస్తామన్నారు. దీర్ఘకాలంగా హై బీపీ, టైప్ 1, 2 డయాబెటీస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఒబేసిటీ, లేట్ ప్రెగ్నెన్సీ వంటివి ఉన్నవారిలో ఈ ప్రీ ఎక్లాంప్సియా సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. అలాగే జన్యుపరమైన కారణాలు, ధూమపానం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటివి కూడా కారణమవుతాయని తెలిపారు. ప్రీ ఎక్లాంప్సియా అంటే మామూలుగా ఏంటంటే గర్భిణీ స్త్రీలకు 20 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 4 నెలలు 5 నెలల తర్వాత బీపీ రావడం జరుగుతుంది. దానివల్ల మొత్తం మన గర్భిణీ స్త్రీకి కిడ్నీకి ఎఫెక్ట్ కావడము, ఐకి ఎఫెక్ట్ కావడము, ప్లస్ హార్ట్కి ఎఫెక్ట్ కావడము. దానివల్ల ఏమైతే గర్భిణీ స్త్రీకు రిస్క్ కూడా ఉంటుంది, ప్లస్ బేబీ కూడా పెరుగుకపోవడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ అవాయిడ్ చేస్తానికి, ఈ కాంప్లికేషన్ అవాయిడ్ చేస్తానికి ఇది ప్రీ ఎక్లాంప్సియా అంటారు. ప్రీ ఎక్లాంప్సియా కోసం ప్రత్యేకంగా క్లినిక్ ను ప్రారంభించింది దేశంలోనే మొదటి హాస్పిటల్ గా గాంధీ నిలిచిందన్నారు డాక్టర్లు. ఈ సమస్యతో బాధపడే మహిళలు ఉచితంగా అందించే ఈ స్పెషల్ క్లినిక్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.